నోటికొచ్చిన హామీలిచ్చి గద్దెనెక్కిన రేవంత్ సర్కారు ఇప్పుడు పట్టించుకోకపోవడంతో ప్రజల్లో ఆగ్రహం పెళ్లుబుకుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వంపై జనమంతా మండిపడుతున్నారు. మాటలతోనే కాలం వెల్లదీస్తున్న రేవంత్ సర్కారుకు తగిన శాస్తి తప్పదని హెచ్చరిస్తున్నారు. హస్తం పార్టీ గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో ఒకసారి వారి మాటల్లోనే విందాం. డిసెంబర్ 9 నాడు 2 లక్షల రుణమాఫీ అని చెప్పిండు. అప్పటి నుంచి ఇప్పటి వరకు డిసెంబర్ 9 పోయింది, ఇప్పటి వరకు కూడా రుణమాఫీ లేదు. ఎందుకంటే ఈ రైతాంగం, తెలంగాణ రైతాంగం మెయిన్ ఆరుతడి పంట మీదనే నమ్ముకొని ఉంటుంది. ఇట్లాంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి దొంగ. ఇవాళ తెలంగాణ రైతులను మొట్టమొదటిగా మోసం చేసిండు 420 గుండా రేవంత్ రెడ్డి. ఇవాళ తెలంగాణ రైతుల పాపం నీకు తలుగుతుంది ఇవాళ. ఎందుకంటే తెలంగాణలో పండించేది పత్తి, ఆదిలాబాద్ జిల్లాలో మొదలు పత్తి. దాన్ని నమ్ముకొని ఇవాళ సౌకర్ల దగ్గరికి పోతే అప్పు పుడతలేదు. రైతు బంధు 7,000 అన్నావు, 6,000 కూడా ఒక ఎకరానికి కూడా వాళ్ళలేదు ఇప్పటి వరకు. రైతులందరూ కష్టకాలంలో ఉన్నారు, పంటలు లేక. ఈ సంవత్సరం నీలాంటి దొంగ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రానికి ఉండడం ఇది తెలంగాణ ప్రజలకు దరిద్రంగా భావిస్తున్నాం. ఇవాళ కళ్యాణ లక్ష్మి చెప్పినావు, 1 తులం బంగారం 1,00,000 రూపాయలు అన్నావు. ఎక్కడ పోయింది నీ తులం బంగారం? ఇప్పటివరకు పెళ్ళైన వాళ్లకు తులం బంగారం లేదు, 1,00,000 రూపాయలు లేవు. అన్నీ కూడా అమలు చేయి, లేకపోతే దిగిపో. సాధ్యం కాకపోతే కానీ తెలంగాణ ప్రజల్ని మోసం చేయకు. 4,000 ఇస్తావునా రేవంత్ రెడ్డి? ఎటు పోయినావు నీవు? ఇంత సంవత్సరం జరిగింది, ఇంకా ఇచ్చు లేదు. రైతు బంధు చేయలేవు, 1 సంవత్సరం జరిగింది. ఇప్పుడు కరెంట్ బిల్లు మాఫీ అన్నా, కరెంట్ బిల్లు లేవు, ఇంకా మాఫీ కాలేదు. మంత్రి గారు రైతు బంధు లేదు, రుణమాఫీ లేదు. ఇట్లా ఇదంతా అప్పుడు 7,000 ఇస్తాను, 6,000 కూడా సరిగ్గా ఇస్తలేవు. రైతు బంధు లేదు, రుణమాఫీ లేదు. ఏం చేస్తావు ఏమో. ఇంటింటికి 2,000 ఇస్తున్నావు. కళ్యాణ లక్ష్మికి తులం బంగారం ఇస్తున్నావు, తులం బంగారం లేదు, ఏం లేదు. పింఛన్ 4,000 ఇస్తున్నావు, 2,000 ఉన్నది. హామీలు అన్నిటివైనా 6 గ్యారంటీలు అన్నావు, ఏం లేవు ఇంతవరకు. టీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో ఎప్పుడైతే వరి కోతలు ప్రారంభమవుతాయో అప్పటి వరకే మరి గ్రామాలలో కొనుగోలు కేంద్రాలు సింగిల్ విండో ద్వారా కానీ మరి లేకపోతే ప్రభుత్వ ద్వారా కానీ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించేది. కానీ మరి ఇప్పుడు కోతలు ప్రారంభమయ్యాయి. మరి వడగండ్ల వానలు కూడా వచ్చి రైతులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం తొందరగా రైతు విక్రయ కేంద్రాలను, ఖరీదు కేంద్రాలను ఏర్పాటు చేసి మరి రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా వడగండ్ల వాన నుంచి కానీ మరి ప్రకృతి వైపరీత్యాల నుంచి కాపాడవలసిందిగా కోరుతా ఉన్నాం. మరి ఈ సన్న రైతులు ఇప్పటికే మరి భూగర్భ జలాలు అడగంటడంతో మరి క్రాప్ కూడా అనుకున్న మేరకు రాలేకపోతుంది. కాబట్టి ఏదైతే బోనస్ రైతులకు ఇస్తామన్నారో సన్నాలకే ఇవ్వడం కాదు, మరి దొడ్డు రకం కానీ ఏ రకానికైనా 500 రూపాయలు మరి రైతుకు కూడా ఇచ్చినట్టయితే మరి ఆ రైతును ప్రభుత్వం ఆదుకున్నట్టు అవుతుంది. కాబట్టి ఇప్పటికైనా కొనుగోలు కేంద్రాలను తక్షణమే మండల గ్రామాల వారీగా ఏర్పాటు చేసి మరి ఆ రైతులను ఆదుకోవాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉందనేది కూడా తెలియజేసుకుంటాం. మరి వాళ్ళ తెలంగాణలో రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. ఎందుకంటే పండించినటువంటి ధాన్యాన్ని మరి కొనుగోలు చేయలేక, మరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయక, మరి రైతులకు బోనస్ ఇస్తానని చెప్పి తెలంగాణలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ మరి బోనస్ ఇవ్వకుండా పండించిన ధాన్యాన్ని మరి కొనుగోలు చేసే కేంద్రాలు ఏర్పాటు చేయకుండా ఇవాళ పరిస్థితులు ఇవాళ ఎట్లా ఉన్నాయంటే రైతులు ఆత్మహత్యలు చేసుకొని మరి పరిస్థితి ఉంది. అంతే దానితో పాటు ఇవాళ పండించిన ధాన్యాన్ని దళారులకు అమ్మేటువంటి పరిస్థితి ఉన్నది. మరి ఈ విషయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇవాళ రైతులు గతంలో ఏ రకంగా ఉండే, మరి ఇప్పుడు ఇవాళ రైతుల పరిస్థితి ఎందుకు ఇట్లా అయింది? రేవంత్ రెడ్డి సర్కార్ ఈ యొక్క పరిస్థితిని గమనించి రైతులకు న్యాయం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం.
ఎందుకంటే గతంలో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసే కేంద్రాలు మరి ప్రభుత్వం వాళ్ళకు రైతులకు అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేశారు. మరి ఇప్పుడు ఇవాళ వరి కోసుకొని కళ్ళల్లో ఉంటేనే తప్ప మరి కొనుగోలు కేంద్రాల దగ్గర తీసుకెళ్లే పరిస్థితి లేదు. అవి ఎక్కడ ఏర్పాటు చేసిందో కూడా తెలియదు. అట్లాంటి పరిస్థితి ఉన్నది. ఇప్పటికైనా మరి గవర్నమెంట్ ఆలోచించి ఈ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తాం. అధికారంలోకి రాకన్నా ముందు అనేకమైనటువంటి అడ్డగోలుగా హామీలు ఇచ్చి తెలంగాణ రాష్ట్ర ప్రజానికాన్ని పూర్తిగా మోసం చేసినటువంటి చరిత్ర కలిగినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. ఈరోజు 16 నెలల పరిపాలన చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారిని మేము అడుగుతా ఉన్నాం, నువ్వు చెప్పినటువంటి 6 గ్యారెంటీల్లో ఏ ఒక్క గ్యారెంటీ అయినా పూర్తిగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 4.5 కోట్ల ప్రజలకు అందిందా అని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నా. నువ్వు చెప్పినటువంటి రైతు భరోసాను తీసుకున్నట్లయితే మార్చి 31 వరకు ఇస్తానని చెప్పి నువ్వు మాట్లాడడం జరిగింది. మళ్ళీ మార్చి 31 కంటే ఇంకా 3 రోజులు మాత్రమే మిగిలింది. ఈ రోజు వరకు కూడా 2.5 ఎకరాలకు వెళ్ళినటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో నువ్వు ఉన్నావు. అసలు నీకు పరిపాలన చేయడానికి వస్తుందా అని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నా. తులం బంగారు అని చెప్పినావు, ఎటుపోయింది తులం బంగారు? 16 నెలలకెళ్ళి ఈ రోజు వరకు తెలంగాణలో ఏ ఒక్క ఆడపిల్లకు పెళ్లి కాలేదా? ఒకవేళ అయితే ఎందుకు ఇవ్వలేదు? అదేవిధంగా పెన్షన్ చెప్పినావు, 4,000 పెన్షన్ ఇస్తా, 6,000 పెన్షన్ ఇస్తానని. ఇంత పచ్చి అబద్ధాలు మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, నువ్వు పరిపాలనకు అనర్హుడవు. కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలు అమలుగానే హామీలు ఇచ్చి ఈరోజు ఆ హామీలు అమలు చేయకుండా మాయ మాటలతో కాలం గడుపుతూ ఉంది. రైతన్నలకు రైతు బంధు నిధులు అధికారంలోకి వచ్చినంబడే 15,000 వేస్తామని చెప్పిండు. ఇప్పటి వరకు ఆల్రెడీ ఒక పంటవి అసలుకే ఇవ్వలేదు. ఇప్పుడు పంటవైనా ఇస్తాడంటుంటే అవి 6,000 ఇస్తామని మాట మార్చిండు. మాట మార్చినప్పటికీ అవైనా సరిగ్గా ఇస్తున్నాడంటే ఇప్పటి వరకు కేవలం ఒక 2-3 ఎకరాల వరకే వచ్చినట్లు మనకు తెలుసు. ఈరోజు కరెంటు కోతలు చూస్తూ ఉంటే విపరీతంగా ఉండి రైతన్నలు పంటలన్నీ ఎండిపోయి గుండె కోతతో ఈరోజు మళ్ళీ అర్ధరాత్రి పూట 2 గంటలకు మళ్ళీ మోటార్ కాడికి పోయి ఆనాటి రోజులంటే నిజంగా ఆనాటి రోజులు ఎండిపోయిన బతుకులు గుక్కెడు నీళ్ళ కోసం బుక్కెడు మెతుకుల కోసం రైతన్న తల్లడిన రోజులు మళ్ళీ వచ్చినాయని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. కేసీఆర్ గారి ప్రభుత్వంలో దాదాపు 10 సంవత్సరాలు రైతును కంటికి రెప్పలా కాపాడి 24 గంటల కరెంట్ ఇచ్చి రైతుకి రైతు బంధు టయానికి ఇచ్చి అన్ని విధాలుగా ఆదుకొని రైతుని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అన్నం పెట్టే రైతుకి సున్నం పెట్టే పని పట్టిందని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ఇప్పటికైనా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కళ్ళు తెరిచి పరిపాలన మీద సోయి పెట్టి అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు వెళ్తున్నటువంటి ప్రభుత్వం మరి 6 గ్యారంటీలు ఇచ్చి ఒక్క గ్యారంటీ కూడా నెరవేర్చలేదు. కానీ ఈరోజు ఇంటి దొంగల పాలైనట్టుగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఈ పనులను ప్రజలు గమనించి సిద్ధిశుద్ధి లేకుండా ఓడించే ప్రయత్నం ప్రజలు చేస్తున్నారు. కాబట్టి మరి వీరికి మరొకసారి ఆలోచన ఎలక్షన్లు నిలబట్టడం అనే ఆలోచన రాకుండా మరి పబ్లిక్ కూడా ఈనాడు చూస్తున్నారు. వీళ్లకు బుద్ధి చెప్పే సమయం ఆసన్నమవుతుంది. అతి కాలంలో అంతరించిపోయే అటువంటి కాంగ్రెస్ పార్టీ మరి ప్రజలు మరి చూస్తున్నారని మనవి చేస్తున్నారు.